కేంద్రపు నిధులతో రాష్ట్రానికి మౌలిక వస్తువుల కల్పనకు సంబంధించిన ప్రణాళికలు వేయడంలో సిద్ధహస్తుడు చంద్రబాబు నాయుడు. గతంలో 2004కు ముందు ఈ రాష్ట్రంలో అనేక మౌలిక వస్తువులు గ్రామీణ ప్రాంత రోడ్ల దగ్గర నుంచి ప్రధాన హైవేస్ దాకా అట్లాగే తీసుకొచ్చారు. తర్వాత 14-19 మధ్యలో అట్లాగే, ఇప్పుడు కూడా కూటమిలోనే భాగస్వామి కాబట్టి చక్కగా ఏదో ఒక పేరుతో లాక్కొస్తున్నారు. తాజాగా ఖరగ్పూర్ అమరావతి కారిడార్ని కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఈ భారీ కారిడార్లో సుమారు 457 కిలోమీటర్లు రహదారి ఆంధ్రప్రదేశ్ మీదుగానే వెళ్తుంది. దీని మూలంగా ఏపీ నేరుగా తూర్పు భారతదేశంతో అనుసంధానమై అవకాశం ఏర్పడింది. తద్వారా ఇది ఒక అద్భుతమైనటువంటి ఛాన్స్ రాబోతోందన్నమాట. ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రోడ్ల నిర్మాణంలో మరొక కీలకమైనటువంటి అడుగని చెప్పాలి. ఇది కేంద్ర ప్రభుత్వ పథకమే, బాబే తెచ్చారు అన్నటువంటిది చెప్పుకొస్తారు. అది పక్కన పెడితే మనకి ఇప్పటికీ బెంగళూరు రోడ్డు కడుతున్నందుకు, లేకపోతే కలకత్తా రోడ్డు కడుతున్నందుకు ఎట్లయితే కొత్త రోడ్లు వచ్చినాయో అట్లాగా ఇది కొత్త రోడ్డు వస్తుంది. రాజధాని అమరావతిని ప్రముఖ ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దడం అంటూ దీంట్లో అమరావతి రూట్ కూడా లింక్ అయ్యి ఉంది అన్నటువంటి పాయింట్ని వాళ్ళు చెప్తే అది తానే సాధించినట్టుగా చంద్రబాబు గారు ట్వీట్ చేసుకొచ్చారన్నమాట.